ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ క్రిస్మస్ ధ్యాన కార్యక్రమాల్లో పాల్గొని ప్రతిరోజు దేవుని మాటలు వింటున్నటువంటి బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామములో మరొకసారి నేను శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు జన్మలో ప్రాముఖ్యమైనటువంటి వారుగా ఉన్నటువంటి వారు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తల్లిదండ్రులు. భూలోక సంబంధించిన తండ్రిగా పిలువబడిన యోసేపు, తల్లిగా పిలువబడినటువంటి కన్య మరియా. ఈ సమయంలో కన్య మరియను గురించి మనము కొన్ని మాటలు ధ్యానిద్దాం. మొదటిగా మనము ఆలోచించినప్పుడు నజరేతుని గురించి కొన్ని మాటలు మనము ఆలోచించవలసి ఉన్నది. మరియా పూర్వీకుల గ్రామము బెత్లెహేం అయినా ఆమె నజరేతులో పట్టణవాసిగా ఉన్నట్లు చరిత్ర తెలియచేస్తూ ఉంది. నజరేతు ఊరికి దేవుని చేత పంపబడినట్లు, అచ్చట ఆమె వద్దకు దూత వెళ్ళినట్లుగా లూకాసు వార్త 1వ అధ్యాయము 26 అదేవిధంగా 28 వచనాల్లో మనకి కనబడుతుంది. నజరేతు అనే పట్టణము అవినీతి కోపం, నజరేతు నుండి మంచిది ఏదైనా రాగలదని నతానీయులు అన్న మాట మనకి జ్ఞాపకం వస్తుంది. ఇది నజరేతులో ఉన్న ప్రజలు ఎంతో భయంకరమైనటువంటి పాప ఊబిలో ఉన్నటువంటి వారు, భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రజలు ఆ పట్టణంలో ఉన్నారు. అలాంటి పట్టణంలో పరిశుద్ధంగా, పవిత్రంగా, నీతిగా, దైవకృప పొందటానికి పాత్రులుగా జీవించినది కన్య మరియా. అందువలన దేవదూత నజరేతుకు వచ్చింది. నజరేతుకు వచ్చి ఆ నజరేతులో ఉన్నటువంటి కన్య మరియతో మాట్లాడినట్లు మనం చూస్తాం. దేవుని ప్రణాళిక కన్య మరియ నజరేతులో ఉండటం. నజరేతు భయంకరమైన పరిస్థితులు కలిగిన పట్టణమైనప్పటికీ అక్కడున్న ప్రజలు దైవ భయము లేకుండా ఉన్నవారుగా ఉన్నప్పటికీ అలాంటి ప్రజల మధ్యలో పవిత్రమైన జీవితం జీవించిన కన్య మరియా, ఆమె ఎడల దేవుని దృష్టి ఉన్నది. ఇది ఎంతో గొప్ప విషయం. అయితే పరిశుద్ధ గ్రంథములో 7 మరియలు ఉన్నారు. ఒకటి కన్య అయిన మరియా, 2 మగ్దలేనే మరియా, 3 బేతనీయ మరియా, 4 క్లోపా భార్య అయిన మరియా, 5
యాకోబు, యేసే అను వారి తల్లి అయిన మరియా, మార్కు తల్లి అయిన మరియా, 7 రోమాలోని క్రైస్తవులలో ఒక ఆమె మరియా. వీరందరూ పరిశుద్ధ గ్రంథములో మనకి కనబడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ మాటలు ఆలోచించాలి. కన్య మరియలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి గుణాలు ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రాముఖ్యమైన లక్షణములు కలిగినటువంటి కన్య మరియను గురించి మనము ఆలోచిస్తున్నాం. కృప పొందిన కన్య మరియ, సర్వోన్నతుని శక్తి చేత ఆవరించబడిన మరియా, ప్రభువు చిత్తానికి లోబడి దాసురాలైన మరియా, దేవుని మాటలు హృదయములో భద్రపరుచుకున్న మరియా, ప్రార్థనాపరురాలైన మరియా, ప్రభువుని గణపర్చిన మరియా. ఈ విషయాలు మనము ఆలోచన చేస్తున్నాం. కన్య మరియలో ఎలాంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి, మనము నేర్చుకోవలసిన విషయాలు. 2000 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు కన్య మరియ గర్భాన్ని దేవుడు దిగి రావటానికి ఏర్పాటు చేసుకున్న ఆమె గర్భం ఒక ద్వారముగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఈ భూమి మీద అడుగు పెట్టాడు. పరము నుండి ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. అయితే కన్య మరియ గర్భాన్ని ఆయన ఎన్నుకున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భంలో యేసు ప్రభు శిశువుగా జన్మించాడు. కాబట్టి మొదటిగా కృప పొందిన మరియా. లూకాసు వార్త 1వ అధ్యాయము 30వ వచనం. మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. దేవుని బిడ్డలరా, దేవదూత చెప్పింది, నీవు దేవుని వలన కృప పొందావు. ఇది ఎంత గొప్ప ధన్యత! దేవుని వలన నువ్వు కృప పొందావు అని దేవదూత చెబుతుంది. అయితే మరియా, భయపడకము, దేవుని వలన నువ్వు కృప పొందావు. నువ్వు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఆమె కన్యకగా ఉంది, ఒక పురుషునికి ప్రదానం చేయబడింది, ఇంకా వివాహానికి సిద్ధపడుతూ ఉంది. అలాంటి పరిస్థితిలో దేవదూత వచ్చి, నీవు గర్భవతి కాబోతున్నావు, నీ గర్భాన లోకరక్షకుడు పుట్టబోతున్నాడు అని చెప్పినప్పుడు ఆమె ఎంతో భయపడింది. అలాంటి పరిస్థితుల్లో దేవదూత చెబుతుంది, మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందావు. దేవుని వలన నీవు కృప పొందావు. దేవుడిచ్చే కృప చాలా ఉన్నతమైనది. ఆ కృపలో శక్తి ఉన్నది. ఆ కృప గొప్ప కార్యాలు చేస్తుంది. దేవుని వలన నువ్వు కృప పొందావు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు అని దేవదూత కన్య మరియతో చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆమె ప్రార్థనాపరురాలు. ఆమె ప్రార్థిస్తూ ఉంది, దేవుని సన్నిధిలో కనిపెడతా ఉంది, దేవుని సన్నిధిలో యవన కాలంలో పరిచర్య చేస్తూ ఉంది. దేవుని సన్నిధిలో ఆమె తన జీవితాన్ని దేవునికి ప్రతిష్ఠించుకున్నది.
ఆమె జీవితం ఒక సజీవ యాగంగా సమర్పించుకొని ప్రభు సన్నిధిలో ఒక ప్రత్యేకమైన జీవితం జీవిస్తూ ఉంది. అలాంటి సమయంలో దేవాది దేవుడే దేవదూత ద్వారా ఆమెకు వర్తమానం పంపించాడు. చరిత్రను బట్టి మనం ఆలోచన చేస్తే ప్రభు జన్మించే సమయంలో 2000 సంవత్సరాల క్రితం మెస్సయ్య ఈ లోకానికి రాబోతున్నాడు, కన్యక గర్భాన పుడతాడాయన అనే వార్త విన్న తర్వాత ఎంతోమంది కన్యకులు యేసు నా గర్భాన పుడితే మంచిది, ఆయన నా గర్భాన పుడితే మంచిది అని ఎదురు చూసిన వారు ఎంతోమంది ఉన్నారు. కానీ వారందరిలో కూడా దేవుడు ఎన్నుకున్నటువంటి కన్యక, ఆమె పేరే కన్య మరియ. దేవుని కృప ఆమె మీద ఉన్నది. దేవుని కృప ఆమె మీద ఉన్నది. దేవుని కనిదృష్టి ఆమె మీద ఉన్నది. దేవుడు ఆమె కదలికను, ఆమె పరిస్థితులను, ఆమె స్థితిగతులను ఆయన గమనించాడు. దేవుడే దిగి వస్తున్నాడు ఈ భూమి మీదకి. ఆయన దిగి ఎక్కడికి రాబోతున్నాడంటే కన్య గర్భాన్ని ఒక ద్వారంగా ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. అది ఎంత గొప్ప విషయం. ఆయన దిగి ఈ భూమి మీద అడుగుపెట్టే సమయంలో మానవులైన మనము ఏ విధంగా తల్లి గర్భం నుండి పిండము నుండి శిశువుగా సిద్ధపడి గర్భము నుండి బయటికి వస్తామో అట్లాగే ఆయన కూడా మానవుని యొక్క జన్మలాగానే ఆయన జన్మించినట్లు మనం చూస్తాం. కానీ తల్లిదండ్రుల యొక్క ధర్మ ప్రకారం కాకుండా, స్త్రీ పురుషుల యొక్క సంబంధాన్ని బట్టి కాకుండా ఆయన ఏ విధంగా జన్మిస్తాడని దేవదూత చెప్పిందంటే, పరిశుద్ధాత్మ ద్వారా నీవు గర్భం ధరిస్తావు. ఇది లోక చరిత్రలోనే ఒక ప్రత్యేకమైన చరిత్ర. ఎక్కడ జరగలేని చరిత్ర. కాబట్టి కన్య మరియ ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం జీవించింది, దేవుని కృపను పొందుకుంది అని దేవదూత నువ్వు భయపడవద్దు అని దేవదూత చెప్పినట్లు మనం చూస్తున్నాం. అయితే ఇంకా మనము ఆలోచన చేస్తే సర్వోన్నతుని శక్తి చేత ఆవరించబడి నా మరియా దేవుని కృపను పొందుకుంది. ఆ కృప పొందుకున్నటువంటి ఆ దానిని బట్టి దేవుడు ఏం చేశాడంటే సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, నిన్ను ఆవరిస్తుంది. అప్పుడు నీవు గర్భవతి అవుతావు. దేవుని వాక్యం తెలియచేస్తా ఉంది. చూడండి, లోకాసువార్త 1:35 చూస్తే, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుంది. ఇక్కడ మనం ఒక మాట ఆలోచించాలి. సృష్టి దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించిన తర్వాత ఆదికాండం 1-2 వచనాల్లో మనం గమనిస్తే భూమి నిరాకారం అయిపోయిన పరిస్థితి, భూమి ముక్క చెక్కలైపోయింది. దేవుడు సౌందర్యంగా చేశాడు, కానీ భూమి ముక్క చెక్కలైనటువంటి పరిస్థితిలో దేవుని ఆత్మ అగాధ జలములపై కమ్మి పొదిగినప్పుడు ఆ నీటి కింద ఉన్న ఆ భూమి మరల ఒక రూపాన్ని ఏర్పడినట్లు మనం చూస్తాం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక రూపాన్ని తీసుకొచ్చేవాడు, ఆయన ఆకారాన్ని తీసుకొచ్చేవాడు. దేవుడు భూమిని చక్కగా పైన భూమి ఆకాశాన్ని సృజించాడు.
చాలా అందంగా ఉన్నాయి. కానీ తదుపరి మనము ఆదికాండంలో 1 తర్వాత 2 వచనాలు మనం చదివితే అగాధ జలములపై ఆత్మ అల్లాడుచు ఉన్నది అని రాయబడింది. అంటే దేవుని ఆత్మ ఒక రూపాన్ని, ఒక ఆకారాన్ని, ఒక సౌందర్యాన్ని కలుగు చేసే ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు. సృష్టి కాలములో పరిశుద్ధాత్మ ఏ విధంగా కార్యాన్ని చేశాడో కన్య మరియ గర్భములో కూడా అలాంటి కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకుంటుంది. ఇప్పుడు ఆమె గర్భములో శిశువు ఏర్పడుతున్నాడు. ఈ శిశువు ఏర్పడటానికి కారణం పరిశుద్ధాత్మ. ఆమె కన్యక, పురుషుని ఎరగనది అని దేవుని వాక్యం చెబుతా ఉంది. సర్వోన్నతుని శక్తి ద్వారానే ఆయన పిండముగాను అదేవిధంగా శిశువుగాను అవయవాలు రూపం ఏర్పడినట్లుగా మనం చూస్తాం. పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకుంటుంది. నీకు పుట్టబోయే కుమారుడు పరిశుద్ధుడు. దేవుని బిడ్డలరా, ఇక్కడ మనము ఆలోచన చేయాలి. అదేవిధంగా మూడవది మనం చూస్తే ప్రభువు చిత్తానికి లోబడిన దాసురాలైన మరియ. లూకాసు వార్త 1వ అధ్యాయము 38వ వచనములో, అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక నేను. దేవదూత చెప్పింది. ఆ మాట ప్రకారంగా కన్య మరి అంటుందయ్యా, దేవుడు చెప్పే మాట ఏది నిరర్థకం కాదని చెప్తున్నారు. ఆ మాట నా జీవితంలో నెరవేరును గాక. దేవుడు ఏదైతే చేస్తున్నాడో ఆ కార్యము నా జీవితంలో నెరవేరును గాక అనే మాట ఆమె చూడండి. ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక నేను. ఎవరి మాట? దేవదూత చెప్పిన మాట. దేవదూత ఎవరి మాట చెప్పింది? దేవుడు చెప్పిన మాట. దేవుడు చెప్పిన మాట అది జరుగుద్ది. ఆ మాట అది నెరవేర్పు జరుగుద్ది. ఎలాంటి పరిస్థితులైనా అది నెరవేర్పు జరుగుద్ది అని నిశ్చయత ఈమెకి కలిగింది. దేవుని మాట నెరవేరాలంటే కొన్ని అవంతరాలు, కొన్ని కష్టాలు, కొన్ని నష్టాలు, వ్యతిరేకతలు కన్య మరియ జీవితంలో కనబడుతున్నాయి. అయినప్పుడు కూడా దేవుని మాట కొరకు తను తాను సమర్పించుకుంది. తర్వాత దేవుని వాక్యములో 4వదిగా దేవుని మాటలను హృదయములో భద్రపరచుకున్న మరియా. లూకాసు వార్త 2వ అధ్యాయం 19వ వచనములో, అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో భద్రపరచుకొనుచు భద్రము చేసుకొనేను. అంటే హృదయములో దేవుని మాటలు భద్రపరచుకోవటానికి కన్య మరి ఎంతో ఆసక్తి చూపించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ మాటలు ఎప్పుడంటే ప్రభువారు జన్మించారు. జన్మించిన తర్వాత మరి గొర్రెల కాపరులు దర్శించినప్పుడు కానీ, సిమెయోను అన్న ప్రవక్తలైనటువంటి వారు చెప్పిన మాటలు కానీ, వారు చెప్పిన మాటలన్నిటిని కూడా విని ఆమె హృదయములో భద్రపరుచుకుంది. ఆమెలో ఉన్న ఈ లక్షణాన్ని మనం అర్థం చేసుకోవాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు దేవుని పిల్లలుగా మనము అనేక సార్లు దేవుని వాక్యం వింటున్నాం, దేవుని మాటలు వింటున్నాం. అయితే మన హృదయంలో దేవుని వాక్యాన్ని భద్రంపరచుకోవాలి. దేవుని వాక్యం మన హృదయంలో నాటబడాలి, మన హృదయంలో ఫలించాలి. అయితే ప్రభు తల్లి అయిన మరియా ఆమె ప్రతి విషయాన్ని జ్ఞానులు వచ్చి మాట్లాడినా కానీ, గొర్రెల కాపర్లు వచ్చి మాట్లాడినా కానీ, దేవాలయంలోకి వెళ్ళి సిమెయోను అన్న ప్రవక్తలు మాట్లాడిన విషయాలు కానీ, వీటన్నిటిని కూడా ఆమె జ్ఞాపకం చేసుకొని ఆ మాటలన్నిటినీ తన హృదయంలో భద్రపరచుకొనేను. ఇది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. మన హృదయంలో దేవుని మాటలు ఉంటే మన జీవితం ఎంతో ఆశ్చర్యకరంగా మారుతుంది.
అయితే అదేవిధంగా ఐదవదిగా ఆమె ప్రార్థనాపరురాలైనటువంటి మరియా. ఇక్కడ వాక్యంలో మనం చూస్తే లోకాసువార్త 1:8 ఉంది. ఆ దూత లోపలికి వచ్చి మరియను చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్పినట్లు ఇక్కడ మనకు కనబడుతుంది. ఆమె ప్రార్థిస్తుండగానే దేవదూత ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది. ప్రార్థనలో ఉన్నది. దేవదూతకు వచ్చి మాట్లాడినటువంటి విషయాలు ఆమె గమనిస్తూ ఉంది. ఆమె ప్రార్థనాపరురాలు. ప్రార్థనలోనే మనకి అనేక అనుభవాలు ఉన్నాయి. ప్రార్థన ద్వారా కొంతమంది ప్రార్థనలో చేస్తూ ఉండగా కళల ద్వారా, ప్రార్థన చేస్తూ ఉండగా దర్శనాల ద్వారా, ప్రార్థన చేస్తుండగా దేవుని యొక్క స్వరము ద్వారా విని మాట్లాడి వారు ఎంతోమంది ఉన్నారు. అట్లాగే కన్యా మరియా ప్రార్థనాపరురాలు అనేది మనము అర్థం చేసుకోవాలి. ఆరోదిగా మరియా ప్రభువుని ఘనపరిచింది. లోకాసువార్త 1:46-47 చూస్తే, నా ప్రాణము ప్రభువుని ఘనపరచెను, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. దేవుని ఘనపరుస్తుంది. ఆమె దేవుడు ఆమె పట్ల చేసే కార్యానికి ఆమె దేవుని ఘనపరుస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుని ఘనపరచడం, ఆయన ఆరాధించడం, ఆయన మహింపరచడం అనేది చాలా ప్రాముఖ్యం. అందుకని ప్రభువారు అన్నారు, ఆత్మతో సత్యముతో మీరు నన్ను ఆరాధించాలి అన్నారు. ఆయన్ని ఆ విధంగా ఆరాధిస్తే ఆయన ఘనపరుస్తాం. సరైన విధంగా ఆయన్ని మనం ఘనపరుస్తాం. మనకు తెలుసు మన జీవితంలో ఆత్మ, మన జీవితంలో ప్రాణము, దేహము, ఈ 3 భాగాలు మనకు కనబడతాయి. దేవాది దేవుడు త్రిత్వమై ఉన్నాడు. త్రిత్వమైన ఏకదేవుడు. అట్లాగే మనలో కూడా ఆయన పోలిక మనలో ఉంది. మనము కూడా త్రిత్వమే. మనలో త్రిత్వం ఉన్నది. ఆత్మ ఉన్నది, దేహం ఉన్నది, ప్రాణం ఉన్నది. అయితే ఇక్కడ మనము ఆలోచిస్తే దేహంలో మనము కాలాన్ని, స్థలాన్ని, తర్వాత ఇంద్రియములను మనము నిగ్రహపరచుకోవాలి. అప్పుడు మన ఆరాధన దేవునికి మహిమకరంగా ఉంటుంది. ఆత్మలో మనము ఆలోచించవలసింది ఏంటంటే, ఆత్మ మనస్సాక్షిని, సహవాసాన్ని, సృజనాత్మకతను తెలియజేస్తూ ఉంది. ప్రాణము మనసు, చిత్తము, భావోద్రేకాలు తెలియజేస్తుంది. ఈ 3 భాగాలు మనలో ఉన్నాయి. మన దేవుడు త్రిత్వమై ఉన్నాడు. త్రిత్వమై ఏకదేవుడుగా ఉన్నాడు. మనం ఎట్లాగా ఒక వ్యక్తిగా ఉండి మనలో 3 భాగాలు కనబడుతున్నాయో, ఆత్మ, ప్రాణము, దేహం ఎట్లా కనబడుతున్నాయో, అట్లాగే ఆత్మతో సత్యముతో అంటే మనము ఆత్మతోనూ ప్రాణముతోనూ మన దేహంలో ఉన్న అవయములతో కూడా దేవుని ఆరాధించాలి. అది నిజమైన ఆరాధన. అలాంటి ఆరాధన స్వభావాన్ని మరియ కలిగి ఉన్నది. అందువలన మరియ ప్రభువుని ఘనపరిచినది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచన చేద్దాం. కన్య మరియలో ఉన్న గొప్ప లక్షణాలు. కన్య మరియ కృప పొందిన కన్య మరియగా ఆమె కనపడతా ఉంది. రెండవదిగా సర్వోన్నతుని శక్తి చేత ఆవరించబడిన మరియగా కనపడుతుంది. మూడవదిగా ప్రభు చిత్తానికి లోబడిన దాసురాలైన మరియగా కనపడుతుంది. నాలుగవదిగా దేవుని మాటలు హృదయంలో భద్రపరుచుకున్న మరియగా కనపడుతుంది. ఐదవది ఆమె ప్రార్థనాపరులైన మరియగా కనపడుతుంది. ఆరవది ప్రభువుని ఘనపరిచిన మరియగా కనపడుతుంది. ఇలాంటి గొప్ప ఆ యొక్క కృపను, గొప్ప లక్షణములను కలిగినటువంటి కన్య మరియను గురించి ఆ ధ్యానించేటువంటి ఆ కృప మనకు దేవుడిచ్చారు. అందుకని ప్రభువు తల్లిగా ఆమె పిలువబడటానికి యోగ్యురాలు. ఇది మనం అర్థం చేసుకోవాలి. మొదటి క్రిస్మస్ అంటే 2000 సంవత్సరాల క్రితం జరిగిన క్రిస్మస్ ఆరాధనలో పాల్గొన్నటువంటి వారు వీరు. యోసేపు, మరియా వీరు ఒక ప్రాముఖ్యమైన వారుగా ప్రభువునే కన్నులారా చూసి ఆయన ఆరాధించి వారి జీవితాలు ఆయనకి సమర్పించుకున్న వారిగా ఉన్నారు. అందుకనే దేవుడు వారిని ఈ భూలోకంలో ఏర్పాటు చేసుకున్నారు. ఎంత ధన్యులయ్యారు.
ప్రభువే వారి ముందు వారి గృహంలో కనపడ్డాడు. కన్య మరియ గర్భము ద్వారా ఆయన జన్మించటం, ఆయన పుట్టిన వెంటనే ఆమె చూసి ఎంత సంతోషించుంటుందో, ఆయన చూసినప్పుడు ఆమె ఎంతో సంతోషించుంటుంది. ఒక ప్రక్కన అవమానాలు, నిందలు, సమస్యలు, శ్రమలు ఉన్నప్పటికీ ఆమె గర్భాన్ని పుట్టిన వెంటనే ఆ బిడ్డను చూసి ఆమె ఎంత సంతోషపడి ఉంటుందో, ఆయన ముఖాన్ని చూసి, ఆయన ముఖ రూపాన్ని చూసి, ఆయన అందాన్ని చూసి, సొగసును చూసి, అట్లాగే ప్రభువుని మనము చూసేవారుగా ఉన్నప్పుడే నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని పొందుకుంటామని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మనం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి, ప్రేమస్వరూపి, ఆశ్చర్యకరుడా, మీ కొందనాలు. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. కన్య మరియను మీరు ఎన్నుకున్నారు ప్రభా. కన్య మరియను మీరు ఎన్నుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు. ఆమె గర్భాన్ని మీరు ఎన్నుకున్నారు. దేవాది దేవుడిగా ఈ భూమి మీదకి అడుగు పెట్టడానికి ఆమె గర్భమే ఒక ద్వారమైనది. ఆమె ఎంతో ధన్యురాలైంది. ఆమె పట్ల చేసిన కార్యాలను బట్టి ఆమె మిమ్మల్ని గణపరిచింది, స్తుతించింది. మేము కూడా మా జీవితంలో చేసిన మీ కార్యాలను బట్టి మేము ఎల్లప్పుడూ గణపరిచి స్తుతించేవారుగా మీ కృప మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి ఈ ఆరాధనలో పాల్గొని దేవుని మాటలు శ్రద్ధగా వినేటువంటి కుటుంబాలకు, బిడ్డలకు దేవుని సమాధానము, ఆయన శాంతి తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనములు.